శాంతి 24/3/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా బాబా సమానంగా హోలీగా అనగా పవిత్రంగా అయ్యే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేనొక పవిత్ర ఆత్మను, హోలియెస్ట్ ఆత్మను, సదా హయ్యెస్ట్ స్థితిలో స్థితి అయ్యే ఆత్మను, సదా సర్వ ఖజానాలతో సంపన్నమైన రిచెస్ట్ ఆత్మను. నేను పదమాపదంపతి ఆత్మను. నేను నా మనసు, బుద్ధి, సంస్కారాలపై రాజ్యం చేసే స్వరాజ్యాధికారిని. క్షణంలో మనసు, బుద్ధికి ఆర్డర్ చేసి అశరీరిగా అయి వతనంలో బాబ్దాదా వద్దకు చేరుకున్నాను. బాబా నుండి నాకు పవిత్రమైన శక్తిశాలి దృష్టి లభిస్తూ ఉంది. దాని ద్వారా నాలో ఉన్న లోపాలు, బలహీనతలు, చెడు మొత్తం అన్నీ కాలిపోతున్నాయి, భస్మమైపోతున్నాయి. నేను శుద్ధ ఆత్మగా అవుతూ ఉన్నాను. నాకు అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది. బాబా, మీరు నాకు మీ ప్రేమ భరితమైన దృష్టితో అతీతమైన అనుభూతి కలిగిస్తున్నారు. మీరు నన్ను చూస్తూ హర్షిస్తున్నారు. నేను కూడా బాబాను చాలా ప్రేమగా చూస్తూ చూస్తూ బాబా రంగులో రంగరించబడుతున్నాను. బాబా సమానంగా అవ్యక్త ఫరిష్తాగా అయ్యాను. నేను అనే దానిని నీదిలోకి పరివర్తన చేసి బెగ్గర్ టు ప్రిన్స్గా అవుతున్నాను. నేను నా తనువు, మనస్సు, ధనము, సంబంధాలు అన్నింటినీ బాబాకు అర్పించేశాను. నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. రిటర్న్లో బాబా నన్ను సర్వ అవినాశీ ప్రాప్తులతో సంపన్నంగా చేస్తున్నారు. ఈ అవినాశీ ప్రాప్తులను ఎవ్వరూ నా నుండి దోచుకోలేరు, వాటిని కాల్చలేరు, ముంచలేరు. బాబా నన్ను జ్ఞానం, సుఖం, శాంతి మరియు నిస్వార్థమైన సత్యమైన ప్రేమ అనే ఖజానాలతో నిండుగా చేస్తున్నారు. ఈ ఖజానాలను విశ్వంలోని దుఃఖిత అశాంత ఆత్మలకు సకాష్ ఇవ్వడానికి నేను ఉపయోగిస్తున్నాను. దీనితో నా జమా ఖాతా కూడా పెరుగుతూ ఉంది. ఈ ఖజానాలను నేను భక్తాత్మల కోసం కూడా ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక దృశ్యం కనిపిస్తుంది. ఒక విశాలమైన మందిరం. అందులో నేనొక సుందరమైన విగ్రహం రూపంలో
విరాజమానమై ఉన్నాను. అనేక మంది భక్తాత్మలు నన్ను పిలుస్తూ ఉన్నారు. ఓ పూజ్యాత్మ, ఓ దేవాత్మ, మాకు దర్శనమివ్వండి, సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, మా అజ్ఞానాంధకారాన్ని దూరం చేయండి. భక్తాత్మల పిలుపులు విని నేను అందరి మనోకామనలను పూర్తి చేస్తున్నాను. బాబా ఇచ్చిన ఖజానాలను భక్తాత్మలకు పంచుతున్నాను. అందరికీ ఊరట లభిస్తుంది. నేను ప్రతి కర్మ బాబా స్మృతిలో మరియు బాబా తోడులో చేయడం వలన నాకు సదా సంతోషం, శక్తి మరియు సఫలత ప్రాప్తిస్తున్నాయి. నేను డబల్ లైట్ తీవ్ర పురుషార్థిగా అవుతున్నాను. అనేక పరిస్థితుల యొక్క అలజడిలో కూడా బాబా తోడుతో అచలంగా ఉంటున్నాను. నేనెప్పుడూ కూడా స్వయం యొక్క లేక ఇతరుల యొక్క గతించిపోయిన విషయాలను చింతన చేయను. నా దృష్టిలో గతించిపోయిన విషయాలు పూర్వజన్మలోని విషయాలతో సమానము. గతించిపోయిందేదో గతించిపోయింది, ఇక పూర్తిగా సమాప్తం. నేను క్షమాసాగరుడి యొక్క సంతానాన్ని, మాస్టర్ క్షమాసాగరుణ్ణి, దయార్థ హృదయుడిని. నేను గతం గతః చేసి ముందుకు సాగిపోయే ఆత్మను. నేను విస్తారమైన విషయాల యొక్క సారంలో ఉండే ఆత్మను. సదా తేలికగా ఉండే ఆత్మను. నేను సదా స్మృతి మరియు సేవలో బిజీగా ఉండే తీవ్ర పురుషార్థి ఆత్మను. నేను స్వపరివర్తనతో విశ్వ పరివర్తన తీసుకొచ్చే ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, అంతర్ముఖి అయ్యి విచారసాగర మతనం చేస్తూ ఖుషి మరియు నష ఉంటాయి. మీరు తండ్రి సమానం టీచర్గా అవుతారు. ప్రశ్న: ఏ ఆధారంపై ఆంతరిక ఖుషి స్థిరంగా ఉండగలదు? ఇతరుల కళ్యాణం కూడా చేసి అందరినీ సంతోషపరిచినప్పుడే స్థిరమైన ఖుషి ఉంటుంది. దయాహృదయులుగా అయితే వారి బుద్ధిలో ఖుషి ఉంటుంది. ఎవరైతే దయాహృదయులుగా అవుతారో వారి బుద్ధిలో, ఓహో, మమ్మల్ని సర్వాత్మల తండ్రి చదివిస్తూ ఉన్నారు, పావనంగా తయారు చేస్తూ ఉన్నారు, మేము విశ్వమహారాజులుగా అవుతాము అనే భావన ఉంటుంది. ఇటువంటి ఖుషీని వారు దానం చేస్తూ ఉంటారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లల్ని అడుగుతూ ఉన్నారు. పిల్లలు, ఇప్పుడు ఓం శాంతి అని ఎవరు చెప్పారు? శివబాబా అన్నారు. ఎందుకంటే వీరు సర్వాత్మల తండ్రి అని పిల్లలకి తెలుసు. కల్పకల్పము ఈ రథములోనే వచ్చి చదివిస్తున్నానని వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వీరు చదివించే టీచర్గా అయ్యారు. టీచర్ వస్తే గుడ్ మార్నింగ్ అని చెప్తారు. పిల్లలు కూడా గుడ్ మార్నింగ్ అని అంటారు. ఆత్మలకు పరమాత్మ గుడ్ మార్నింగ్ చెప్తారని
పిల్లలకి తెలుసు. లౌకిక రీతిలో గుడ్ మార్నింగ్ అని చాలామందికి చెప్తూ ఉంటారు. కానీ వీరు అనంతమైన తండ్రి పరంధామం నుండి వచ్చి చదివిస్తూ ఉన్నారు. పిల్లలకు మొత్తం వృక్షం లేక డ్రామా రహస్యం అంతా అర్థం చేయిస్తారు. సర్వాత్మల తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని మన తండ్రి టీచర్ గురువు అనే నిశ్చయం రోజంతా బుద్ధిలో ఉండాలి. వారిని రచయిత అని కూడా అంటారు. ఇది కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆత్మల్ని రచించరు, నేను బీజరూపుడునని అర్థం చేయిస్తారు. ఈ సమయంలో ఈ సృష్టి రూపీ వృక్ష జ్ఞానము మీకు వినిపిస్తాను. ఒక్క బీజం తప్ప ఈ జ్ఞానాన్ని ఎవరు ఇస్తారు? నేను వృక్షాన్ని రచించారని వారు అనరు. వారు చెప్తూ ఉన్నారు, పిల్లలు ఇది అనాది వృక్షము. అలా కాకుంటే నేను ఈ వృక్షాన్ని ఎలా ఎప్పుడు రచించానో తిథి తారీఖుల సహితంగా అన్నీ తెలిపించేవాడిని కదా. కానీ ఇది అనాది రచన. తండ్రిని జ్ఞానసాగర్లని అంటారు. సర్వజ్ఞుడు అనగా వృక్షము యొక్క ఆది మధ్యాంతాల రహస్యం తెలిసినవారు. తండ్రే మనుష్య సృష్టికి బీజరూపుడు. జ్ఞానసాగర్లు పూర్తి జ్ఞానమంతా వారిలో మాత్రమే ఉంది. వారే వచ్చి పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. మానవులందరూ శాంతి ఎలా స్థాపన అవుతుందని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు శాంతిని శాంతి సాగర్లే స్థాపన చేస్తారని చెప్తారు. వారు శాంతి, సుఖము మరియు జ్ఞాన సాగర్లు. ఏ జ్ఞానము సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము, వారు శాస్త్రాలను కూడా జ్ఞానమని భావిస్తారు. అలాగైతే శాస్త్రాలను వినిపించేవారు అనేక మంది ఉన్నారు. అనంతమైన తండ్రి స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. అంతేకాక సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని కూడా ఇస్తారు. వారు వస్తేనే శాంతి స్థాపన జరుగుతుందని కూడా తెలుసుకుంటారు. అక్కడ ఉండేదే శాంతి. శాంతి ధామంలో అందరూ శాంతిలో ఉండేవారని కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడ శాంతి ఎలా స్థాపన అవుతుందని వారు అంటూ ఉంటారు. ఇక్కడ ఒకప్పుడు శాంతి కూడా ఉండేది. రామరాజ్యంలో ఉన్న శాంతి కావాలని అంటారు. అయితే రామరాజ్యం ఎప్పుడు ఉండేదో ఎవరికీ తెలియదు. అనేక మంది ఆత్మలున్నారని తండ్రికి తెలుసు. నేను వీరందరి తండ్రిని అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు. ఈ సమయంలో ఆత్మలన్నీ ఇక్కడే ఉన్నాయి. మొదట శాంతిధామంలో ఉండేవి, తర్వాత సుఖధామము నుండి దుఃఖధామంలోకి వచ్చాయి. ఈ సుఖ దుఃఖాల ఆట ఎలా తయారైందో ఎవరికీ తెలియదు. ఇది వచ్చిపోయే ఆట అని ఊరికే అనేస్తారు. వారు మన ఆత్మలందరి తండ్రి అని ఇప్పుడు పిల్లలు మీ బుద్ధిలో ఉంది. వారు మనకి జ్ఞానం ఇస్తారు. వారు వచ్చి స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తారు, మనల్ని చదివిస్తారు. వాళ్ళు అంటూ ఉన్నారు, పిల్లలు మీరే ఒకప్పుడు దేవతలుగా ఉండేవారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పరు. సర్వాత్మల తండ్రి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ఇది చాలా అనంతమైన పెద్ద నాటకం. వారు లక్షల సంవత్సరాలని అంటారు. మీరు ఇది 5000 సంవత్సరాల ఆట అని అంటారు. శాంతి 2 విధాలని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఒకటి శాంతిధామంలోని శాంతి, రెండవది సుఖధామంలోని శాంతి. సర్వ ఆత్మల తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారని పిల్లల మీ బుద్ధిలో ఉంది. ఇది ఏ శాస్త్రంలోనూ లేదు. మీరు అనంతమైన తండ్రి కదా. అన్ని ధర్మాల వారు అల్లా, గాడ్ ఫాదర్, ప్రభువు అని మొదలైన పేర్లతో పిలుస్తారు. వారు చదివించే చదువు కూడా అంత ఉన్నతంగా శ్రేష్టంగా ఉంటుంది. ఇది రోజంతా మీ ఆంతరికంలో ఉండాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, మీకు కొత్త విషయాలు వినిపిస్తాను.
నూతన పద్ధతిలో చదివిస్తారు. మీరు ఈ చదువును ఇతరులకు చదివిస్తారు. భక్తి మార్గంలో దేవతలకు కూడా చాలా గౌరవం ఉంది. వాస్తవంలో ఈ బ్రహ్మ కూడా పెద్ద తల్లే. వీరిని తండ్రి అని మాత్రమే అంటారు. మాతాపిత అని వీరిని అంటారు. ఈ తల్లి ద్వారా మిమ్మల్ని తండ్రి దత్తత చేసుకుంటారు. పిల్లలు పిల్లలు అని పిలుస్తూ ఉంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీకు ఈ జ్ఞానం వినిపిస్తుంది. ఈ చక్రం కూడా మీ బుద్ధిలో ఉంది. మీరు ఒక్కొక్క పదము కొత్తగా వింటారు. జ్ఞానసాగర్లైన తండ్రిది మాత్రమే ఆత్మీక జ్ఞానము. ఆత్మ అయిన తండ్రి ఒక్కరే జ్ఞానసాగర్లు. ఆత్మ వారిని బాబా అని పిలుస్తుంది. పిల్లలు కూడా అన్ని విషయాలు బుద్ధిలో ధారణ చేస్తారు. అంతర్ముఖులుగా అయ్యి ఇలా ఎప్పుడు విచారసాగర మథనం చేస్తారో అప్పుడు ఖుషి మరియు నష ఉంటాయి. అందరికంటే పెద్ద టీచరు శివబాబా అయినారు. వారు మనల్ని కూడా టీచర్లుగా తయారు చేస్తారు. వారిలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఈ పుత్రుడు చాలా బాగా చదివిస్తారని అందరూ సంతోషిస్తారని బాబాకి తెలుసు. మిమ్మల్ని ఇలా తయారు చేసిన ఇటువంటి బాబా వద్దకు మమ్మల్ని కూడా త్వరగా తీసుకెళ్ళమని అంటారు. బాబా తెలుపుతూ ఉన్నారు, నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో ప్రవేశించి మనకి చదివిస్తూ ఉన్నారు. కల్పకల్పము మనం ఎన్నిసార్లు ఈ భారతదేశంలో వచ్చి ఉంటామో మీరు ఈ నూతన విషయాలు విని ఆశ్చర్యపడతారు. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో వాళ్ళకి ఎన్నో పేర్లు ఉన్నాయి. కొంతమంది పరమాత్మ అని, రాముడని, ప్రభువు అని, అల్లా అని అంటారు. ఒక్క టీచర్కు ఎన్ని పేర్లు ఉంటాయో చూడండి. టీచర్కు ఒక పేరు మాత్రమే ఉంటుంది. అనేక పేర్లు ఏమైనా ఉంటాయా? ఎన్ని భాషలు ఉన్నాయి. అందుకే కొంతమంది ఖుదా అని, కొంతమంది గాడ్ అని అంటారు. పిల్లల్ని చదివించేందుకు వచ్చానని వారే అర్థం చేయిస్తారు. చదువుకొని దేవతలుగా అయినప్పుడే వినాశం అయిపోతుంది. ఇది పాత ప్రపంచము. దీనిని కొత్తదిగా ఎవరు తయారు చేస్తారు? ఇది నా పాత్ర అని డ్రామా వశంలో ఉన్నానని తండ్రి చెప్తూ ఉన్నారు. భక్తి ఎంత విస్తారంగా ఉందో కూడా పిల్లలకి తెలుసు. ఇది కూడా డ్రామాయే. భక్తికి అర్ధకల్పం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. మనల్ని చదివించేవారు కూడా వారే. శాంతి స్థాపన చేయువారు కూడా వారే. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు శాంతి ఉండేది. ఇప్పుడిక్కడ అశాంతి ఉన్నది. ఆత్మలు లెక్కలేనన్ని ఉన్నాయి. తండ్రి మాత్రం ఒక్కరే. ఇది ఎంత అద్భుతమైన డ్రామా. బాబా సర్వ ఆత్మలకు తండ్రి. వారే మనల్ని చదివిస్తున్నారు. ఎంత సంతోషం ఉండాలి. మనమే గోపకలం. గోపీ వల్లభుడు తండ్రి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. కేవలం ఆత్మలను గోపులమని అనరు. శరీరాలు ఉన్నప్పుడే గోపికలని లేక సోదరులని అంటారు. గోపీ వల్లభుడు శివబాబా. పిల్లలం మనం గోపికలము. అచ్యుతం కేశవం గోపీ వల్లభం జానకీనాథం అని కూడా మహిమ ఉన్నది. ఈ మహిమ కూడా ఈ సమయానికి చెందినదే. కానీ సత్యం తెలియనందున అన్ని విషయాలు కలగాపులగం చేసేశారు. ఇప్పుడు తండ్రి కూర్చొని ప్రపంచ చరిత్ర భూగోళాలు వినిపిస్తారు. వారికి కేవలం ఈ ఖండాలు మాత్రమే తెలుసు. సత్యయుగంలో ఎవరి రాజ్యం ఉండేది, ఎంత సమయం ఉండింది, ఈ విషయాలు వారికి తెలియవు. ఎందుకంటే కల్పము ఆయుష్ లక్షల సంవత్సరాలని అనేశారు. పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు.
తండ్రి వచ్చి సృష్టి చక్ర జ్ఞానం ఇస్తూ ఉన్నారు. జ్ఞానాన్ని తెలుసుకున్నందున త్రికాలదర్శులుగా త్రినేత్రిగా అవుతారు. ఇది విలువైన చదువు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు. కల్పము యొక్క సంగమ యుగంలో వచ్చి మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తారు. వీరు ఇదే నెంబర్ వారిగా అవుతారు. చదువు ద్వారానే పదవి లభిస్తుంది. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు పరమాత్మ నామరూపాలకు భిన్నంగా ఉన్నారని, రాయి రప్పలలో ఉన్నారని అంటారు. అంతేకాక ఇంకా ఏవేవో అంటూ ఉంటారు. దేవీలకు కూడా ఎన్నో భుజాలు ఇచ్చేశారు. రావణునికి 10 తలలు ఇచ్చారు. కావున సర్వాత్మల తండ్రి మనల్ని చదివిస్తున్నారని, పావనంగా చేస్తారని పిల్లల మనస్సులోకి వస్తే ఆంతరికంలో ఎంతో ఖుషి ఉంటుంది. అయితే ఈ ఖుషి ఎప్పుడు కలుగుతుందంటే ఇతరుల కళ్యాణం చేసి అందరినీ సంతోషపరిచి దయాహృదయులుగా అయినప్పుడు ఈ ఖుషి కలుగుతుంది. ఓహో బాబా, మీరు మమ్మల్ని విశ్వ మహారాజుగా తయారు చేస్తారు. రాజా రాణి ప్రజలు అందరూ విశ్వానికి అధికారులుగా అవుతారు కదా. అక్కడ మంత్రి ఉండరు. ఇప్పుడు రాజులు ఎవ్వరూ లేరు కనుక అందరూ మంత్రులు. ఇప్పుడు ప్రజలపై ప్రజారాజ్యం ఉంది కనుక క్షణము అనంతమైన తండ్రి ఏం చదివిస్తున్నారో ఆ చదువు బుద్ధిలోకి రావాలి. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో వారే మొదట వస్తారు, ఉన్నత పదవి పొందుతారు. లక్ష్మీనారాయణులు ఇంత ధనవంతులుగా ఎలా అయ్యారు? ఏం చేశారు? భక్తి మార్గంలో కొంతమంది చాలా ధనవంతులుగా అవుతారు. వీరు చాలా మంచి కర్మలు చేసి ఉండవచ్చనే భావిస్తారు. ఈశ్వరార్థంగా దానపుణ్యాలు కూడా చేస్తూ ఉంటారు. దీని ఫలితంగా మాకు ఏవైనా లభిస్తుందని భావిస్తారు కనుక మరో జన్మలో ధనవంతులుగా అవుతారు. కానీ వారు నేరుగా ఇవ్వరు. కాబట్టి అల్పకాలం కొరకు ఏదో కొంత లభిస్తుంది. ఇప్పుడు తండ్రి నేరుగా వచ్చారు. ఇప్పుడు బాబా మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని వారిని స్మృతి చేస్తారు. కానీ మీరు వచ్చి జ్ఞానం ఇచ్చి లక్ష్మీ నారాయణుల వలె తయారు చేయండి అని ఎవరు అన్నారు? మనుషుల బుద్ధిలో కృష్ణుడే గుర్తుకు వస్తాడు. తండ్రి ఎవరో తెలియనందున ఎంతో దుఃఖి అయిపోయినారు. ఇప్పుడు తండ్రి మనల్ని దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా తయారు చేస్తూ ఉన్నారు. మీరు శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు. వింటారు కానీ వినని వారిగానే ఉండిపోతారు. రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా అవ్వరు. రోజంతా బాబా బాబా స్మృతిలో ఉండాలి. స్త్రీ ప్రాణం తన పతి ప్రాణంతో ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళాలి. స్త్రీకి తన పతి పట్ల చాలా ప్రేమ ఉంటుంది. ఇక్కడ మీరందరూ నా పిల్లలు అయినా నెంబర్ వారుగా ఉంటారు కదా. ఇటువంటి అనంతమైన తండ్రిని మనం క్షణము మర్చిపోతామని మీకు తెలుసు. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేసినందున వికర్మలు వినాశమైపోతాయి. అయినా మీరు తండ్రిని మర్చిపోతారు. అరే, ఇటువంటి తండ్రి ఎవరైతే మనల్ని విశ్వాధికారులుగా తయారు చేస్తారో వారిని మీరు ఎందుకు మర్చిపోతారు? మాయా తుఫాన్లు వస్తాయి. అయినా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తూ వారసత్వం లభిస్తుంది. స్వర్గవాసులైన దేవతలుగా మీరందరూ తయారవుతారు. కాకపోతే శిక్షలు అనుభవించిన తర్వాత దేవతలుగా అవుతారు. అప్పుడు పదవి కూడా చాలా తగ్గిపోతుంది. ఇవన్నీ నూతన విషయాలు. తండ్రిని టీచర్ని స్మృతి చేస్తూ ఉంటే గమనం వస్తుంది.
మీరు టీచర్ను కూడా మర్చిపోతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఎంతవరకు ఉంటానో, ఎప్పుడు వినాశనం సమయం వస్తుందో, అన్నీ ఈ జ్ఞాన యజ్ఞాల్లో స్వాహా అయిపోతాయో అంతవరకు ఈ చదువు కొనసాగుతూ ఉంటుంది. పూర్తిగా చదివించారు కదా, ఇంకా ఏం చదివిస్తారు అని మీరు అడుగుతారు. బాబా చెప్తూ ఉన్నారు, కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. మీరు విని సంతోషిస్తారు కదా, కాబట్టి మంచి రీతిగా చదవండి. సుధాముని వలె ఏది బదిలీ చేయాలో అదంతా చేస్తూ ఉండండి. ఇది చాలా పెద్ద వ్యాపారము. బాబా వ్యాపారంలో చాలా విశాల హృదయాలు ఉండేవాడు. 1 రూపాయికి 1 అణ ధర్మ భాగము తీసి పెడతారు. భలే నష్టం వచ్చేది. ఎందుకంటే అందరికంటే ముందు నేను తీయవలసి వచ్చేది. మీరు ఎంతగా నింపుకుంటారో మిమ్మల్ని చూసి అందరూ నింపుకుంటారు. అలా చేస్తే చాలామంది కళ్యాణం జరుగుతుంది. అది భక్తి మార్గమే. ఇచ్చటైతే సర్వము తండ్రికి ఇచ్చేశారు. సాక్షాత్కారము, చతుర్భుజ సాక్షాత్కారం జరిగాయి. ఈ సమయంలో విశ్వాధికారిగా అవుతామని అర్థమైంది. బాబా ప్రవేశించున్నారు కదా, వినాశనం చూశాడు. ఈ ప్రపంచం సమాప్తం అవుతుంది. ఈ వ్యాపారం మొదలైనవి ఇంకేం చేయాలి? ఈ గాడిద బరువును వదిలి రాజ్య పదవి లభిస్తూ ఉంది అనుకున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం పాత ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది. తండ్రి మీకు కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కుంభకర్ణుని నిద్ర నుండి మేల్కొల్పనేందుకు ఎంత పురుషార్థం చేయిస్తున్నారు. అయినా మీరు మేలుకోరు. కనుక పిల్లలు, మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. సర్వము తండ్రికి ఇచ్చేశారు. అందువల్ల తప్పకుండా ఒక్క తండ్రి మాత్రమే గుర్తుకు వస్తారు. పిల్లలు, మీరు ఎక్కువగా స్మృతి చేయగలరు. బంధనంలో ఉన్న మాతల సమాచారం చాలా అందుతుంది. పాపం దెబ్బలు తింటున్నారని బాబా ఆలోచన కలుగుతుంది. వారి పతులు వారిని ఎంతగానో సతాయిస్తారు. ఇదంతా డ్రామాలో ఉందని, ఏమీ చేయలేరని అర్థం చేసుకుంటారు. కల్ప క్రితం కూడా అబలలపై అత్యాచారం జరిగింది. నూతన ప్రపంచ స్థాపన జరగనే జరుగుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో ప్రవేశిస్తాను. మనమే పవిత్రంగా ఉండేవాళ్ళము, ఇప్పుడు అపవిత్రం అయిపోయినాము. నేను మొదటి నెంబర్లో వెళ్తాను. నేను వెళ్ళి కృష్ణునిగా అవుతాను. ఈ చిత్రంను చూసినప్పుడు నేను వెళ్ళి ఇలా తయారవుతాను అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయుచట పిల్లల కర్తవ్యం. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. మేము గోపీ వల్లభుని గోపగోపికలము అనే ఖుషి నష ఉండాలి. అంతర్ముఖులుగా అయ్యి తండ్రి సమానం విచారసాగర మతనం చేసి తండ్రి సమానం టీచర్గా అవ్వాలి. సుధాముని వలె తమదంతా బదిలీ చేసే జతలో చదువు కూడా మంచి రీతిగా చదువుకోవాలి. వినాశానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్న వారిని మేల్కొల్పాలి. వరదానము, మధురత యొక్క గుణం ద్వారా సంస్కార మిలనం చేస్తూ మంగళ మిలనం జరుపుకునే హోలీ హంసభవ. ఎలాగైతే హోలీ పండగ నాడు రంగులతో ఆడుకొని ఒకరికొకరు తీపి తినిపించుకొని మంగళ మిలనం జరుపుకుంటారో, అలా హోలీ హంస పిల్లలు మీరు ఒకరికొకరు ఆత్మీక సాంగత్యం అనే రంగు వేసుకొని మధురత యొక్క మిఠాయిని తినిపించుకుంటారు.
ఎప్పుడైతే మీ కళ్ళ ద్వారా, నోటి ద్వారా, నడవడిక ద్వారా మధురత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుందో అప్పుడు మంగళ మిలనం అంటే సంస్కార మిలనం జరుగుతుంది. పరస్పరంలో సంస్కారాల మిలనం జరగడమే ప్రత్యక్షతకు ఆధారము. దీని ద్వారానే జయ జయ ధ్వనులు జరుగుతాయి. స్లోగన్: విదేహీ స్థితిని అభ్యాసం చేయండి. ఈ అభ్యాసమే అకస్మాత్తుగా వచ్చే పరీక్షల్లో పాస్ చేస్తుంది. అచ్చా. ఓం శాంతి. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. తొలగెను ఆవేదనంతా, తొలగెను ఆవేదనంతా, మాయ తెరలు వీడగా. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. దేహ భ్రాంతి సమసిపోగా, మమతలన్నీ మాయగా. దేహ భ్రాంతి సమసిపోగా, మమతలన్నీ మాయగా. నీవు సంగిన జ్ఞాన జ్యోతి చింతకే మము చేర్చగా. నీ చింతకే మము చేర్చగా. శివుని కృపచే ఇహము వీడి సత్య మార్గము చేరగా. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. చేరువై పోయాములే